ఈరోజు ఆంధ్రప్రదేశ్ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం డిఎస్సి ఎస్జిటి టెక్స్ట్ బుక్లోని మూడో పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. మూడో పాఠం అభ్యసనం. ఇందులో 110 నుంచి 116 పేజీ వరకు స్మృతి, విస్మృతి. స్మృతి అంటే మెమొరీ, విస్మృతి అంటే ఫర్గెటింగ్, మర్చిపోవడం. స్మృతి, మెమొరీ, ఫర్గెటింగ్. స్మృతి గురించి చూద్దాం. మన అనుభవాలు మనసులో నిక్షిప్తం చేసుకోవడానికి, అవసరమైనప్పుడు చేతనంలోనికి తీసుకురావడానికి వ్యక్తికి తోడ్పడే శక్తి స్మృతి. మన అనుభవాలు మనసులో నిక్షిప్తం చేసుకోవడానికి, అవసరమైనప్పుడు చేతనంలోకి తీసుకురావడానికి వ్యక్తికి తోడ్పడే శక్తి ఏంటంటే స్మృతి. అవసరమైనప్పుడు బయటికి తీసుకొస్తాం, లేకపోతే మనసులో ఉంచుకుంటాం, నిక్షిప్తం చేసుకుంటాం. దానికి తోడ్పడే శక్తి ఏంటంటే స్మృతి. స్మృతి మీద ప్రయోగాలు చేసిన ప్రాచీన గ్రీకు తత్వవేత్తలు ఎవరంటే ప్లేటో, అరిస్టాటిల్. స్మృతి మీద ప్రయోగాలు చేసిన ప్రాచీన గ్రీకు తత్వవేత్తలు ప్లేటో, అరిస్టాటిల్. ప్రతి వ్యక్తి మనస్సులోనూ ఒక లక్క ముద్ద లాంటి పదార్థం ఉంటున్నది. అది మనుషుల మధ్య వేరువేరుగా ఉంటుందని, అదే స్మృతికి ఆధారమని పేర్కొన్నవారు ప్లేటో. ఎన్నో సంవత్సరాలు మనం చదువుతున్నాం కదా, లక్క ముద్ద అనేసరికి ప్లేటో. ప్రతి వ్యక్తి మనసులోనూ ఒక లక్క ముద్ద లాంటి పదార్థం ఉంటుందని, అది మనుషుల మధ్య వేరువేరుగా ఉంటుందని, అదే స్మృతికి ఆధారమని పేర్కొన్నవారు ఎవరంటే ప్లేటో. వ్యక్తి యొక్క గతం స్మృతి అని, వర్తమానం అవధానం అని, భవిష్యత్ ప్రత్యక్షమని పేర్కొన్నది అరిస్టాటిల్. వీళ్ళిద్దరు స్మృతి మీద ప్రయోగం చేసిన గ్రీకు తత్వవేత్తలు ప్లేటో, అరిస్టాటిల్. గతము, వర్తమానం అని వస్తే అరిస్టాటిల్, లక్క ముద్ద వస్తే ప్లేటో. వ్యక్తి యొక్క గతం స్మృతి అని, వర్తమానం అవధానమని, భవిష్యత్తు ప్రత్యక్షమని పేర్కొన్నది ఎవరంటే అరిస్టాటిల్. ఆత్మావలోకనం అనే పద్ధతిని ఉపయోగించి ప్రయోగాలు చేసిన బ్రిటిష్ దేశస్తులు ఎవరంటే గాల్టన్. ఆత్మావలోకనం అనే పద్ధతిని ఉపయోగించి ప్రయోగాలు చేసిన బ్రిటిష్ దేశస్తులు గాల్టన్. గాల్టన్ బ్రిటిష్ దేశస్తులు ఏ పద్ధతి ఉపయోగించి ప్రయోగాలు చేశారంటే ఆత్మావలోకనం. స్మృతిపై శాస్త్రీయంగా ప్రయోగాత్మకంగా అధ్యయనం చేసిన మొట్టమొదటి శాస్త్రవేత్త ఎబ్బింగ్ హౌస్. ఇతను జర్మనీ దేశస్థుడు. స్మృతిపై శాస్త్రీయంగా ప్రయోగాత్మకంగా అధ్యయనం చేసిన మొట్టమొదటి శాస్త్రవేత్త ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త ఎవరంటే ఎబ్బింగ్ హౌస్. ఈయన ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే జర్మనీ. ఎబ్బింగ్ హౌస్ రచించిన గ్రంథం ఆన్ మెమరీ, వెరీ ఇంపార్టెంట్. 1885లో రచించాడు. ఆన్ మెమరీ గ్రంథ రచయిత ఎవరంటే ఎబ్బింగ్ హౌస్, 1885లో రచించాడు. ఇది ప్రయోగాత్మకంగా మనోవిజ్ఞాన శాస్త్రంలో ఒక మలురాయి. ఏది ప్రయోగాత్మకంగా మనోవిజ్ఞాన శాస్త్రంలో ఒక రాయి అంటే ఆన్ మెమరీ గ్రంథం. ఈ గ్రంథాన్ని రచించిన ఎవరంటే ఎబ్బింగ్ హౌస్. స్మృతి అనేసరికి ఎబ్బింగ్ హౌస్ మనకు గుర్తు రావాలి. ఎబ్బింగ్ హౌస్ తన ప్రయోగాలను అర్ధరహిత పదాలను, మీనింగ్లెస్ వర్డ్స్ను రూపొందించాడు. ఎబ్బింగ్ హౌస్ తన ప్రయోగాలకు, అంటే తను చేసే ప్రయోగాలకు వేటిని రూపొందించాడంటే అర్ధరహిత పదాలను, మీనింగ్లెస్ వర్డ్స్ను రూపొందించాడు. ఈ అర్ధరహిత పదం అంటే ఆ నియమం ఏంటి అంటే, అర్ధరహిత పదాలు ఎలా ఉండాలి? అర్ధరహిత, ఆ పదాలకు అర్థం ఉండదు, అందుకే అర్ధరహిత పదాలను పేరు పెట్టాడు. మీనింగ్లెస్ వర్డ్స్. అర్ధరహిత పదం అంటే నియమాలు ఎలా ఉండాలంటే, ఒకటో నియమం, ఆ పదానికి అర్థం ఉండరాదు. పదంలో 3 లేదా 4 అక్షరాలు ఉండాలి. మొదటి చివరి అక్షరాలు ఇంగ్లీష్ హల్లులో అయి ఉండాలి. మధ్య పదం ఇంగ్లీష్ అచ్చు ఓవెల్ అయి ఉండాలి. ఉదాహరణకి XIKZEP. అర్ధరహితం పదం అంటే నియమాలు. ఆ నియమాలు ఎలా ఉండాలంటే, ఆ పదానికి అర్థం ఉండరాదు. పదంలో 3 లేదా 4 అక్షరాలు ఉండాలి. ఎబ్బింగ్ హౌస్ అర్ధరహిత పదానికి అర్థం ఉండకూడదు. 3-4 అక్షరాలు ఉండాలి. 3 లేదా 4 అక్షరాలు ఉండాలి. మొదటి చివరి అక్షరాలు ఇంగ్లీష్ హల్లులు అయి ఉండాలి. మధ్యలో ఉన్నది ఓవెల్ అచ్చు అయ్యి ఉండాలి. మధ్య పదం ఇంగ్లీష్ అచ్చు అయ్యి ఉండాలి. ఉదాహరణకి XIK, మధ్యలో ఉన్నది ఐ అచ్చు, చివర XK అనేవి హల్లులు. దానికి అర్థం లేదు. 3 లేదా 4 అక్షరాలు ఉన్నాయి కాబట్టి 3 అక్షరాలు ఉంది XIKలో. ZEPలో కూడా అంతే. ఎబ్బింగ్ హౌస్ ప్రకారం స్మృతి ప్రక్రియలోని సోపానాలు 3. ఎబ్బింగ్ హౌస్ ప్రకారం స్మృతి ప్రక్రియలో సోపానాలు ఏంటంటే 3. స్మృతి ప్రక్రియలోని సోపానాలు. ఫస్ట్ది ఎన్కోడింగ్. జీవి తన జ్ఞానేంద్రియాల ద్వారా స్వీకరించిన సమాచారాన్ని చిహ్నాల రూపంలోకి మార్చుకోవడాన్ని ఎన్కోడింగ్ అంటారు. జీవి తన జ్ఞానేంద్రియాల ద్వారా స్వీకరించిన సమాచారాన్ని చిహ్నాల రూపంలో మార్చుకోవడం ఏమంటారంటే ఎన్కోడింగ్. ఈ దశలో మెదడులో ఏర్పడిన చిహ్నాలను స్మృతి చిహ్నాలు లేదా ఎన్గ్రామ్స్ లేదా న్యూరోగ్రామ్స్ అంటారు. ఈ దశలో మెదడులో ఏర్పడిన చిహ్నాలను స్మృతి చిహ్నాలు లేదా ఎన్గ్రామ్స్ లేదా న్యూరోగ్రామ్స్ అంటారు. అది స్మృతి ప్రక్రియ మొదటి సోపానం ఎన్కోడింగ్. అంటే జీవి తన జ్ఞానేంద్రియాల ద్వారా స్వీకరించిన సమాచారాన్ని చిహ్నాల రూపంలో, గుర్తుల రూపంలోకి మార్చుకుంటుంది. ఇలా మార్చుకోవడం ఏమంటారంటే ఎన్కోడింగ్. ఈ దశలో మెదడులో ఏర్పడిన చిహ్నాలను స్మృతి చిహ్నాలు లేదా ఎన్గ్రామ్స్ లేదా న్యూరోగ్రామ్స్, న్యూరోగ్రామ్స్ స్మృతి చిహ్నాలను ఏర్పరచుకుంటుంది ఈ దశలో. తర్వాత ఈ దశలో సమాచారం నిల్వ చేసుకోవడానికి, భవిష్యత్ ఉపయోగానికి పనికి వచ్చే విధంగా సంకేతాల రూపంలో మార్చడం జరుగుతుంది. వాటిని, ఆ చిహ్నాలని సంకేతాల రూపంలో మార్చడం కూడా జరుగుతూ ఉంటుంది భవిష్యత్తుకు ఉపయోగించడానికి. అలాగే అనుభవాలు లేదా ఉద్దీపన మెదడుపై
మెదడుపైన ప్రభావం చూపడం, మెదడులో వచ్చిన మార్పులు నాడీ వ్యవస్థలో మార్పు గురి కావడం ఈ దశలో జరుగుతుంది. అనుభవాలు లేదా ఉద్దీపన మెదడు పైన ప్రభావం చూపడం, మనకు అనుభవాలు కానీ ఉద్దీపనలు కానీ జరిగితే మెదడుపై ప్రభావం చూపడం, మెదడులో వచ్చిన మార్పులు నాడీ వ్యవస్థలో మార్పు గురి కావడం, మెదడులో మార్పులు వచ్చాయంటే నాడీ వ్యవస్థలో మార్పులు వస్తాయి, మార్పులకు గురి కావడం ఏ దశలో జరుగుతుందంటే ఎన్కోడింగ్ దశలో జరుగుతుంది, ఈ దశలో జరుగుతుంది. తర్వాత రెండో దశ ధారణ లేదా నిలుపుదల. సమాచారం లేదా ఉద్దీపనలు మెదడులో ఎంతకాలం నిల్వ ఉన్నాయో తెలియజేసే ప్రక్రియను ధారణ అంటారు. ధారణ అంటే సమాచారం లేదా ఉద్దీపనలు మెదడులో ఎంతకాలం నిల్వ ఉన్నాయో తెలియజేసే ప్రక్రియను ఏమంటారంటే ధారణ అంటారు. ఇది రెండవది. తర్వాత మూడవది రిట్రైవల్, జ్ఞప్తికి తెచ్చుకోవడం. దీని డీకోడింగ్, ఎన్కోడింగ్, ధారణ, డీకోడింగ్. ఎన్కోడింగ్, ధారణ, డీకోడింగ్. ఓకేనా. రిట్రైవల్ లేదా జ్ఞప్తికి తెచ్చుకోవడం ఈ దశలో డీకోడింగ్ జరుగుతూ ఉంటుంది. చిహ్నాల రూపంలో ఉన్న సమాచారాన్ని యథార్థ రూపంలోకి మార్చడాన్ని డీకోడింగ్ అంటారు. ఎన్కోడింగ్లో చిహ్నాల రూపంలో సమాచారాన్ని మారుస్తాం. ఈ డీకోడింగ్లో ఆ చిహ్నాల రూపంలో ఉన్న సమాచారాన్ని యథార్థ రూపంలోకి మారుస్తాం, అంటే డీకోడ్ చేస్తాం. అక్కడ ఎన్కోడ్ చేస్తాం, ఇక్కడ డీకోడ్ చేస్తాం. ధారణలో ఉన్న జ్ఞానం నిత్య జీవిత ఉపయోగం కోసం తోడ్పడే విధంగా ఈ దశలో మార్పులు జరుగుతాయి. ధారణలో మధ్య దశలో ఉంది కదా, ఆ రెండో దశలో ఉండి ధారణలో ఉన్న జ్ఞానాన్ని నిత్య జీవిత ఉపయోగం కోసం తోడ్పడే విధంగా ఈ దశలో మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. స్మృతి ప్రక్రియలోని అంశాలు. మొదటిది అభ్యసనం. స్మృతి ప్రక్రియ వేరు, 3 దశలు. దీనిలోని అంశాలు, స్మృతి ప్రక్రియలోని అంశాలు ఏంటంటే అభ్యసనం. స్మృతికి తొలిమెట్టుగా పిలువబడే అంశం ఏంటంటే అభ్యసనం. స్మృతికి తొలిపెట్టుగా పిలువబడేది ఏంటంటే అభ్యసనం. తర్వాత రెండవది ధారణ లేదా నిలుపుదల. స్మృతి అంశాలు అతి ముఖ్యమైనది ధారణ. స్మృతి అంశాలలో అతి ముఖ్యమైనది ఏంటంటే ధారణ. మొదటిది ఏంటంటే అభ్యసనం. తొలిమెట్టు ఏంటంటే అభ్యసనం, ముఖ్యమైనది ఏంటంటే ధారణ. ధారణ మాపనం చేసే పద్ధతులు పునఃస్మరణ, గుర్తింపు, పునరభ్యసనం, రెడింటిగ్రేటివ్ స్మృతి, వీటిని స్మృతి మాపన పద్ధతులు అని కూడా పిలుస్తారు. తర్వాత ధారణ మాపన చేసే పద్ధతులు. స్మృతి చిహ్నాలు అయితే ముఖ్యమైన ధారణ. ఈ ధారణ మాపన చేసే పద్ధతులు పునఃస్మరణ, గుర్తింపు, పునరభ్యసనం, రెడింటిగ్రేటివ్ స్మృతి, వీటిని మాపన పద్ధతులు అని కూడా పిలుస్తారు. ఇందులో పునఃస్మరణ గురించి చూద్దాం. ఈ ధారణ మాపన చేసే పద్ధతిలో ఫస్ట్ది పునఃస్మరణ గురించి చూద్దాం. ఇది వరకు అభ్యసించిన దానిని లేదా అనుభవించిన దానిని మరలా గుర్తుకు తెచ్చుకోవడాన్ని పునఃస్మరణం అంటారు. పునఃస్మరణ చేయడం సింపుల్గా. ఇది వరకు అభ్యసించిన దానిని లేదా అనుభవించిన దాన్ని మరలా గుర్తుకు తెచ్చుకోవడం ఏమంటారు? పునఃస్మరణ అంటారు. పునఃస్మరణ మాపనం చేసే పద్ధతులు 2 రకాలు. ఏంటంటే శాబ్దిక పునఃస్మరణ పద్ధతులు, అశాబ్దిక పునఃస్మరణ పద్ధతులు. పునఃస్మరణ మాపనం చేసే పద్ధతులు 2 రకాలు. అవి శాబ్దిక పునఃస్మరణ పద్ధతులు, అశాబ్దిక పునఃస్మరణ పద్ధతులు. అసలు పునఃస్మరణం అంటే ఏంటి? అభ్యసించిన దాన్ని లేదా అనుభవించిన దాన్ని మరలా గుర్తుకు తెచ్చుకోవడం. వీటిని మాపనం చేసే పద్ధతులేని శాబ్దిక, అశాబ్దిక. శాబ్దిక పునఃస్మరణ పద్ధతులు స్మృతి, విస్మృతి, ద్వంద్వ సంసర్గణలు, కథనాలు, శబ్ద ప్రమాణం, ఆకృతి, పునరుత్పాదనలు. శాబ్దిక పునఃస్మరణ పద్ధతులు. శాబ్దిక, అశాబ్దిక నేర్చుకున్నాం కదా, అందులో శాబ్దిక పునఃస్మరణ పద్ధతులు ఏంటంటే స్మృతి, విస్మృతి, ద్వంద్వ సంసర్గణలు, కథనాలు, శబ్ద ప్రమాణం, ఆకృతి, పునరుత్పాదనలు. ఒకసారి చూసిన దానిని లేదా విన్నదాన్ని విని వెంటనే యథాతథంగా పునరుత్పాదన చేయడాన్ని స్మృతి, విస్మృతి అంటారు. మెమోరీ స్పాన్ అంటారు. ఒకసారి చూసిన దాన్ని విన్నదాన్ని విని వెంటనే యథాతథంగా పునరుత్పాదన చేయడాన్ని స్మృతి, విస్తృతి మెమోరీ స్పాన్ అంటారు. స్మృతి విస్తృతి పద్ధతిలో ఉపయోగించే టాచిస్టోస్కోప్ పరికరాన్ని రూపొందించింది విలియం హామిల్టన్. విస్తృతి పద్ధతిలో ఉపయోగించే స్టాటిస్టోస్కోప్ పరికరాన్ని రూపొందించింది విలియం హామిల్టన్. స్టాటిస్టోస్కోప్ పరికరాన్ని రూపొందించింది ఎవరంటే విలియం హామిల్టన్. దీన్ని ఎక్కడ ఉపయోగిస్తారంటే స్మృతి, విస్తృతి పద్ధతిలో ఉపయోగిస్తారు. అర్ధరహితమైన పదాలను ప్రదర్శించుటకు ఉపయోగించే పరికరం స్మృతి పేటిక. అర్ధరహితమైన పదాలను ప్రదర్శించుటకు ఉపయోగించే పరికరం స్మృతి పేటిక. ద్వంద్వ సంసర్గుల పద్ధతి, పేరు అసోసియేటెడ్ మెథడ్. ఈ పద్ధతిలో ఒక అర్ధరహిత పదం, ఒక అర్థవంతమైన పదం కలిగిన జాబితాను తయారు చేసి పునఃస్మరణను లెక్కిస్తారు. XER, BAG అనేది అర్ధ సహిత పదం అంటే అర్థవంతమైన పదం, XER అనేది అర్ధరహిత పదం. ఈ రెండింటిని ఒక జాబితాను తయారు చేసి పునఃస్మరణను లెక్కిస్తారు. ద్వంద్వ అంటే 2 సంసర్గుల పద్ధతి, పెయిర్డ్ అసోసియేట్
మెథడ్, అసోసియేట్ మెథడ్. ఈ పద్ధతిలో ఏం చేస్తారంటే ఒక అర్ధరహిత పదం, ఒక అర్థవంతమైన పదం కలిగిన జాబితాను తయారు చేసి పునఃస్మరణను లెక్కిస్తారు. ఉదాహరణకి XCR, BAG, ZIK, CAT. ఒక పరిశ్రమలో అనుభవించిన దాన్ని వేరొక పరిశ్రమలో అదే విధంగా పునరుత్పాదన చేయడాన్ని శబ్ద ప్రమాణం అంటారు. ఒక పరిశ్రమలో అనుభవించిన దాన్ని వేరొక పరిశ్రమలో అదే విధంగా పునరుత్పాదన చేయడాన్ని ఏమంటారంటే శబ్ద ప్రమాణం అని అంటారు. నిరక్షరాస్యుల యొక్క పునఃస్మరణ మాపనం చేసే పద్ధతులను అశాబ్దిక పునఃస్మరణ పద్ధతులు అని అంటారు. నిరక్షరాస్యుల యొక్క పునఃస్మరణను మాపనం చేసే పద్ధతులను అశాబ్దిక పునఃస్మరణ పద్ధతులు అంటారు. గమనిక, శాబ్దిక పునఃస్మరణ పద్ధతులను అక్షరాస్యులకు మాత్రం ఉపయోగిస్తారు. అశాబ్దిక పునఃస్మరణ పద్ధతులను నిరక్షరాస్యులకు, అక్షరాస్యులకు కూడా ఉపయోగించవచ్చు. శాబ్దిక పునఃస్మరణ పద్ధతులను అక్షరాస్యులు మాత్రమే ఉపయోగిస్తారు. అశాబ్దిక పునఃస్మరణ పద్ధతులను నిరక్షరాస్యులకు, అక్షరాస్యులకు కూడా ఉపయోగించవచ్చు. అశాబ్దిక పునఃస్మరణ పద్ధతులను రూపొందించిన శాస్త్రవేత్తల ముఖ్యుడు హంటర్. అశాబ్దిక పునఃస్మరణ పద్ధతులను రూపొందించిన శాస్త్రవేత్తల ముఖ్యుడు ఎవరంటే హంటర్. హంటర్ రూపొందించిన పరికరం విలంబిత ప్రతిచర్య పరికరం. విలంబిత ప్రతిచర్య పరికరం రూపొందించింది హంటర్. హంటర్ రూపొందించిన పరికరం విలంబిత ప్రతిచర్య పరికరం. ఖాళీలను పూరించండి, వ్యవసాయ వ్యాసరూప సమాధాన ప్రశ్నలు, సంక్షిప్త సమాధాన ప్రశ్నలు అనేవి తరగతి గదిలో పునఃస్మరణ మాపనం చేయడానికి ఉపయోగిస్తారు. పునఃస్మరణ మాపనం చేయడానికి ఉపయోగించే ఏంటంటే ఖాళీని పూరించండి, వ్యాసరూప సమాధాన ప్రశ్నలు, సంక్షిప్త సమాధాన ప్రశ్నలు అనేవి తరగతి గదిలో పునఃస్మరణ మాపనం చేయడానికి ఉపయోగిస్తారు. పునఃస్మరణ తర్వాత రెండో పద్ధతి గుర్తింపు. ఇది వరకు అభ్యసించిన వస్తువుల లేదా వ్యక్తుల లేదా పటాలు కొత్త విషయాలతో కలిసి ఉన్నప్పుడు లేదా విడిగా ఉన్నప్పుడు గుర్తుపడడానికి గుర్తింపు అంటారు. గుర్తించడం, పాతవి కొత్తవి కలిసి ఉంటాయి, పాత వాటిని గుర్తించడం. ఇది వరకు అభ్యసించిన లేదా వస్తువుల లేదా వ్యక్తుల పటాలు కొత్త విషయాలతో కలిసి ఉన్నప్పుడు లేదా విడిగా ఉన్నప్పుడు గుర్తుపడడానికి గుర్తింపు అని అంటారు. గుర్తింపు గణనకు సూత్రం మొత్తము మైనస్ తప్పులు బై మొత్తం ఇంటూ 100 లేదా ఒప్పులు బై మొత్తం ఇంటూ 100. మొత్తం ఎన్ని ఉన్నాయి అందులో మైనస్ తప్పులు చేస్తే ఒప్పులే వస్తాయి. ఒప్పులు బై మొత్తం ఇంటూ 100 గుర్తింపు గణనకు సూత్రం. బహుళైచ్ఛిక ప్రశ్నలు జతపరచడం అనే భావనలు గుర్తింపునకు సంబంధించినవి. బహుళైచ్ఛిక ప్రశ్నలు జతపరచడం అనే భావనలు దీనికి సంబంధించినవి అంటే గుర్తింపు. వ్యాసరూప సమాధాన ప్రశ్నలు ఖాళీలు అవన్నీ పునఃస్మరణకి, శాబ్దిక పునఃస్మరణకి అవి పునఃస్మరణకు సంబంధించినవి. బహుళైచ్ఛిక ప్రశ్నలు జతపరచడం అనేవి గుర్తింపుకు సంబంధించినవి. డెజావు అంటే మిథ్యా పరిచయ భావన. ఇది ఫ్రెంచ్ పదం. డెజావు అనేది ఫ్రెంచ్ పదం. ఇది దీని అర్థం ఏంటంటే మిథ్యా పరిచయ భావన. ప్రస్తుతం చూస్తున్న ఒక వస్తువును లేదా వ్యక్తిని ఎప్పుడో చూశానని భ్రమ కలడాన్ని డెజావు అంటారు. డెజావు అనేది ఫ్రెంచ్ పదం. డెజావు అంటే మిథ్యా పరిచయ భావన. ప్రస్తుతం చూస్తున్న వస్తువుని లేదా వ్యక్తిని ఎప్పుడో చూశానని భ్రమ కలడాన్ని ఏమంటారంటే డెజావు అంటారు. డెజావు కలడానికి కారణం పోలికలు ఎక్కువగా ఉండటం, స్మృతి విరూపణ మొదలైనవి. డెజావు కలడానికి కారణం ఏంటంటే పోలికలు ఎక్కువగా ఉండటం, స్మృతి విరూపణ మొదలైనవి. తర్వాత మూడో పద్ధతి పునరభ్యసనం. ఒకసారి అభ్యసించిన అంశాలు మరలా అభ్యసించడాన్ని పునరభ్యసనం అంటారు. పునఃస్మరణ అంటే జ్ఞప్తికి తెచ్చుకోవడం, గుర్తింపు అంటే తెలిసినవి తెలియనివి ఒక దగ్గర ఉంటే పాతవి కొత్తవి, పాత దాన్ని గుర్తించడం. పునరభ్యసనం అంటే అభ్యసించిన దాన్ని మళ్ళీ పునరభ్యసించడం, మళ్ళీ అభ్యసించడం. ఈ పద్ధతిలో ఒక పదాల జాబితాను లేదా ఏదైనా అంశాన్ని నేర్చుకోమని అంటారు. కొంతకాలం వ్యవధి తర్వాత మరలా నేర్చుకోమని చెప్తారు. మొదటి ప్రయత్నాలకు పునరభ్యసనకు పట్టిన ప్రయత్నాల సంఖ్య ఆధారంగా పొదుపు గణన, సేవింగ్ స్కోర్ను లెక్కిస్తారు. ఈ పద్ధతులు అంటే పునరభ్యసనంలో ఒక పదాల జాబితాను లేదా ఏదైనా అంశాన్ని నేర్చుకోమని అంటారు. కొంతకాలం వ్యవధి తర్వాత మరలా నేర్చుకోమని అంటారు. మొదటి ప్రయత్నాలు అంటే ఫస్ట్ సారి చేసిన ప్రయత్నాలకు పునరభ్యసనానికి పట్టిన ప్రయత్నాల సంఖ్య ఆధారంగా పొదుపు గణన, సేవింగ్ స్కోర్ను లెక్కిస్తారు. పునరభ్యసన పద్ధతిని పొదుపు పద్ధతి అని కూడా అంటారు. పొదుపు పద్ధతిని దేన్ని అంటారంటే పునరభ్యసన పద్ధతిని. పునరభ్యసనపై అధ్యయనం చేసిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరంటే ఎబ్బింగ్హాస్. అలాగే స్మృతి కదా, పునరభ్యసనపై అధ్యయనం చేసిన మనో శాస్త్రవేత్త ఎవరంటే ఎబ్బింగ్హాస్. పొదుపు గణన, సేవింగ్ స్కోర్ ఈక్వల్ టు అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. పొదుపు గణన సూత్రం అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. వినయ్ 10 పదాలు గల అర్ధరహిత పదాల జాబితాను 10 ప్రయత్నాలు నేర్చుకున్నాడు. అవి అసలు ప్రయత్నాలు. ఒక వారం తర్వాత మరలా అదే జాబితాను నేర్చుకోమంటే ఈసారి 5 ప్రయత్నాలు నేర్చుకున్నాడు. వినయ్ యొక్క పొదుపు గణన. మొదటి టైం నేర్చుకున్నది అసలు ప్రయత్నాలు, రెండోసారి నేర్చుకుని పునరభ్యసన ప్రయత్నాలు. సూత్రం ఏంటంటే అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు కాబట్టి అసలు ప్రయత్నాలు 10, పునరభ్యసన ప్రయత్నాలు 5, మొత్తం అసలు ప్రయత్నాలు 10. 10 మైనస్ 5 బై 10, 5 బై 10 ఇంటూ 5 బై 10 ఇంటూ 100, 500 బై 10 అంటే 50 వస్తుంది. ఓకేనా. పొదుపు గణన 10 మైనస్ 5 అంటే 5 వస్తుంది. 5 ఇంటూ 100 500, 500 బై 10 అంటే 50 వస్తుంది. తర్వాత
రెడింటిగ్రేటివ్ స్మృతి ఒక ఉద్దీపనను అనుభవించేటప్పుడు ఆ ఉద్దీపన వెనుక ఉన్న ఉద్వేగాలను ఆ ఉద్దీపన ఆకృతి కనబడగానే గుర్తుకు రావడాన్ని రెడింటిగ్రేటివ్ స్మృతి అని అంటారు. ఒక ఉద్దీపన అనుభవించేటప్పుడు ఆ ఉద్దీపన వెనుక ఉన్న ఉద్వేగాలను ఆ ఉద్దీపన ఆకృతి కనబడగానే గుర్తుకు రావడం ఏంటంటే రెడింటిగ్రేటివ్ స్మృతి అని అంటారు. సంకేతాల చిహ్నాల ద్వారా వాటి వెనుక దాగి ఉన్న సన్నివేశాలను గుర్తు తెచ్చుకోవడానికి కూడా రెడింటిగ్రేటివ్ స్మృతిగా చెప్పవచ్చు. సంకేతాలు చిహ్నాల ద్వారా వాటి వెనుక దాగి ఉన్న సన్నివేశాలను గుర్తు తెచ్చుకోవడానికి కూడా రెడింటిగ్రేటివ్ స్మృతిగా చెప్పవచ్చు. రెడింటిగ్రేటివ్ స్మృతిని సంక్షిప్త చిహ్న స్మృతి అని త్వరిత సమైక్య స్మృతి అని కూడా పిలుస్తారు. త్వరిత సమైక్య స్మృతి సంక్షిప్త చిహ్న స్మృతి అని దేన్ని పిలుస్తారంటే రెడింటిగ్రేటివ్ స్మృతి. అపసామాన్య ప్రవర్తన కలిగిన వ్యక్తులు ధారణ మాపనం చేయడానికి ఈ పద్ధతిని అంటే ఏ పద్ధతి అంటే రెడింటిగ్రేటివ్ స్మృతిని ఉపయోగిస్తారు. అపసామాన్య ప్రవర్తన అంటే ప్రవర్తన సరిగ్గా లేని వారి వ్యక్తుల యొక్క ధారణ మాపనం చేయడానికి ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. ఏంటది రెడింటిగ్రేటివ్ స్మృతి. ఈ రెడింటిగ్రేటివ్ స్మృతి అంటే ఏంటంటే ఒక ఉద్దీపన అనుభవించేటప్పుడు ఆ ఉద్దీపన వెనుక ఉన్న ఉద్వేగాలను ఆ ఉద్దీపన ఆకృతి కనబడగానే గుర్తుకు రావడాన్ని ఏమంటారంటే రెడింటిగ్రేటివ్ స్మృతి అని అంటారు. స్మృతి రకాలు. మొదటిది సంవేదన స్మృతి. పరిసరాల్లోని ఉద్దీపనలను అనుభవిస్తున్నప్పుడు లేదా తర్వాత 1 లేదా 2 సెకండ్లకు మాత్రమే గుర్తుండే చర్యను సంవేదన స్మృతి అంటారు. దీన్నే తక్షణ స్మృతి అని పిలుస్తారు. సంవేదన స్మృతిలో స్మృతి విస్మృతి 10+2. పరిసరాల్లోని ఉద్దీపనలను అనుభవిస్తున్నప్పుడు లేదా తరువాత 1 లేదా 2 సెకండ్లు మాత్రం గుర్తుండే చర్యను ఏమంటారని సంవేదన స్మృతి అంటారు. దీనిని తక్షణ స్మృతి అని కూడా అని పిలుస్తారు. సంవేదన స్మృతిలో స్మృతి విస్తృతి ఎంత అంటే 10+2. ఉదాహరణ, బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు రోడ్డు పక్కన చూసిన వివిధ భవనాలు చెట్లు వంటి వాటిని అవి చూస్తున్నప్పుడు గుర్తుండటం, ఇది సంవేదన స్మృతి. బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు రోడ్డు ప్రక్కన చూసిన వివిధ భవనాలు చెట్లు వంటి వాటిని అవి చూస్తున్నప్పుడు గుర్తుండడం, తర్వాత మళ్ళీ మర్చిపోతాం వెంటనే, అది స్మృతి. తర్వాత సంవేదన స్మృతి. తర్వాత స్వల్పకాలిక స్మృతి. నేర్చుకున్న అంశాలు లేదా అనుభవాలు 15 నుంచి 30 సెకండ్లు మాత్రమే గుర్తుండడానికి సంబంధించిన భావన స్వల్పకాలిక స్మృతి అని అంటారు. స్వల్పకాలిక స్మృతి నేర్చుకున్న అంశాలు లేదా అనుభవాలు 15 నుంచి 30 సెకండ్లు మాత్రమే, వెంటనే మర్చిపోతే వాటిని సంవేదన స్మృతి అంటారు. నేర్చుకున్న అంశాలు లేదా అనుభవాలు 15 నుంచి 30 సెకండ్లు మాత్రమే గుర్తుండడానికి సంబంధించిన భావన స్వల్పకాలిక స్మృతి అంటారు. దీనిని మెయింటెనెన్స్ రిహార్సల్ అవసరం. దీనికి మెయింటెనెన్స్ రిహార్సల్ అనే అవసరం. స్వల్పకాలిక స్మృతిలో స్మృతి విస్మృతి 7+2. ఉదాహరణ, సినిమా సీట్ నెంబర్, రైల్వే బెర్త్ను గుర్తుంచుకోవడం. నేర్చుకున్న అంశాలు లేదా అనుభవాలు 15 నుంచి 30 సెకండ్లు మాత్రమే గుర్తుండడానికి సంబంధించిన భావన స్వల్పకాలిక స్మృతి అని అంటారు. దీన్ని మెయింటెనెన్స్ రిహార్సల్ అవసరం. దీనికి మెయింటెనెన్స్ రిహార్సల్ అనేవి అవసరం స్వల్పకాలిక స్మృతికి. స్వల్పకాలిక స్మృతిలో స్మృతి విస్తృతి 7+2. ఉదాహరణ, సినిమా సీట్ నెంబరు, రైల్వే బెర్త్ నెంబర్ గుర్తుంచుకోవడం స్వల్పకాలిక స్మృతికి ఉదాహరణ. తర్వాత దీర్ఘకాలిక స్మృతి. ఎక్కువ కాలం గుర్తుండే అంశాలు ఈ రకమైన స్మృతిగా చెప్పవచ్చు. ఎక్కువ కాలం గుర్తుండే అంశాలు దీర్ఘకాలిక స్మృతిగా మనం చెప్పవచ్చు. దీనిని శాశ్వత స్మృతి అని కూడా అంటారు. ఇదే ఎలాబొరేటెడ్ రిహార్సల్ అవసరం. దీనికి ఇదే ఎలాబొరేటెడ్ రిహార్సల్ అనేవి దీనికి అవసరం. దీనిని శాశ్వత స్మృతి అని కూడా అంటారు. దీర్ఘకాలిక స్మృతిని శాశ్వత స్మృతి అని కూడా అంటారు. ఇదే ఎలాబొరేటెడ్ రిహార్సల్ అవసరం. దీనికి ఎలాబొరేటెడ్ రిహార్సల్ అవసరం. ఉదాహరణ, మన పేరు, తల్లిదండ్రుల పేర్లు గుర్తుంచుకోవడం. దీర్ఘకాలంగా గుర్తించాలంటే ఎలాబొరేటెడ్ రిహార్సల్ దీనికి అవసరం. మన పేరు గుర్తుంచుకోవడం, తల్లిదండ్రుల పేరు గుర్తుంచుకోవడం మొదలైనవి. బట్టి స్మృతి. ఎలాంటి అవగాహన లేకుండా ఒల్లివేయడం వల్ల ఈ రకమైన స్మృతి ఏర్పడుతుంది. ఎలాంటి అవగాహన లేకుండా ఒల్లివేయడం వల్ల ఏ రకమైన స్మృతి ఏర్పడుతుంది అంటే బట్టి స్మృతి, అడ్డంగా బట్టి పట్టడం. ఉదాహరణ, బాల్యంలో ఎక్కాలను శ్లోకాలను అవగాహన లేకుండా నేర్చుకోవడం. బాల్యంలో ఎక్కాలను శ్లోకాలను అవగాహన లేకుండా నేర్చుకోవడం ఏ స్మృతి కింద వస్తుందంటే ఎక్కాల శ్లోకాలు నేర్చుకోవడం బట్టి స్మృతి. తర్వాత తార్కిక స్మృతి. అభ్యసించిన అంశాలను అర్థవంతంగా అవగాహనతో అభ్యసించడం వల్ల ఈ రకమైన స్మృతి ఏర్పడుతుంది. ఉదాహరణ, ఒక ఆంగ్ల స్టోరీని అర్థం చేసుకుని నేర్చుకోవడం. అభ్యసిస్తున్న అంశాలను అర్థవంతంగా అవగాహనతో అభ్యసించడం వల్ల ఈ రకమైన అంటే ఏ స్మృతి ఏర్పడుతుంది అంటే తార్కిక స్మృతి అనేది ఏర్పడుతుంది. ఉదాహరణ, ఒక ఆంగ్ల స్టోరీని అర్థం చేసుకుని నేర్చుకోవడం. తర్వాత నిష్క్రియాత్మక స్మృతి. ఎలాంటి ఆలోచన చేయకుండానే గుర్తుకు వచ్చే అంశాలు నిష్క్రియాత్మక స్మృతి పరిధిలోకి వస్తాయి. ఎలాంటి ఆలోచన చేయకుండానే గుర్తుకు వచ్చి ఆటోమేటిక్గా గుర్తురావడం, ఇది నిష్క్రియాత్మక స్మృతి పరిధిలోకి వస్తాయి. దీన్ని అప్రయత్న స్మృతి అని కూడా అంటారు. నిష్క్రియాత్మక స్మృతిని ఈ అప్రయత్న స్మృతి అని కూడా అంటారు. ఎలాంటి ఆలోచన లేకుండా చేయకుండానే గుర్తుకు వచ్చేస్తాయి.
ఉదాహరణ బాల్యమిత్రుని చూడగానే బాల్యం నాటి అనుభవాలు అప్రయత్నంగా గుర్తుకు రావడం నిష్క్రియాత్మక స్మృతి. దీన్ని అప్రయత్న స్మృతి అని కూడా అంటారు. నిష్క్రియాత్మక స్మృతి బాల్యమిత్రుని చూడగానే బాల్యం నాటి అనుభవాలు అప్రయత్నంగా గుర్తుకు రావడం. తర్వాత క్రియాత్మక స్మృతి ఆలోచన చేస్తూ పని చేస్తూ గుర్తుకు తెచ్చుకున్న అంశాలు క్రియాత్మక స్మృతి పరిధిలోకి వస్తాయి. ఇక్కడ నిష్క్రియాత్మక అంటే ఏ పని లేకుండా ఆటోమేటిక్ గుర్తేస్తాయి. ఇక్కడ క్రియాత్మక స్మృతి అంటే క్రియ జరగాలి, అంటే పని జరగాలి. ఆలోచన చేస్తూ పని చేస్తూ గుర్తుకు తెచ్చుకున్న అంశాలు క్రియాత్మక స్మృతి పరిధిలోకి వస్తాయి. దీన్ని ప్రయత్న స్మరక స్మృతి అని కూడా అంటారు. అది అప్రయత్న, ఇది ప్రయత్నపూర్వక స్మృతి అని అంటారు. క్రియాత్మక స్మృతిని ఏమంటారంటే ప్రయత్నపూర్వక స్మృతి అని అంటారు. ఉదాహరణ ప్రయోగం చేస్తూ ఆర్కిమిడిస్ సూత్రాన్ని గుర్తు తెచ్చుకోవడం. ప్రయోగం చేస్తూ ఆర్కిమిడిస్ సూత్రాన్ని గుర్తు తెచ్చుకోవడం ఏమంటారంటే క్రియాత్మక స్మృతి అని అంటారు. సంసర్గ స్మృతి రెండు అంశాలను జోడించి నేర్చుకోవడం వల్ల అందులో ఒక అంశం తారసపడగానే రెండో అంశం కూడా గుర్తుకు రావడాన్ని సంసర్గ స్మృతి అని అంటారు. రెండు అంశాలను జోడించి నేర్చుకోవడం వల్ల అందులో ఒక అంశం తారసపడగానే రెండో అంశం గుర్తుకు రావడం ఏమంటారంటే సంసర్గ స్మృతి. ఉదాహరణ స్వాతంత్రం వచ్చిన సంవత్సరం అనగానే 1947 ఎలక్ట్రికల్ బల్బ్ అనగానే ఎడిసిన్ గుర్తుకు రావడం సంసర్గ స్మృతి. ఒక అంశం జోడించి నేర్చుకోవడం అంటే ఒక అంశం జోడించి నేర్చుకోవడం అందులో ఒక అంశం తారసపడితే అంటే ఒక అంశం గుర్తు వస్తే రెండో అంశం కూడా గుర్తుకు రావడం సంసర్గ స్మృతి. స్మృతిని పెంపొందించే కారకాలు అభిరుచి, ప్రేరణ, తక్కువ భావోద్రేకత, వల్లివేయడం లేదా అతి అభ్యసనం, ఆత్మస్థైర్యం, సంసర్గం, కొండ గుర్తులు, న్యూమోనిక్స్, అవధానం, SQ4 టెక్నిక్ మొదలైనవి. స్మృతిని పెంపొందించే కారకాలు అభిరుచి, ప్రేరణ, తక్కువ భావోద్రేకత, వల్లివేయడం లేదా అతి అభ్యసనం, ఆత్మస్థైర్యం, సంసర్గం, కొండ గుర్తులు, న్యూమోనిక్స్, అవధానం, SQ4 టెక్నిక్స్ మొదలైనవి. తర్వాత విస్మృతి ఫర్గెటింగ్ గతంలో అభ్యసించిన అంశాలను మరలా చేతనంలోనికి తెచ్చుకోలేకపోవడమే విస్మృతి. గతంలో అభ్యసించిన అంశాలను మరలా చేతనంలోనికి తెచ్చుకోలేకపోవడమే విస్మృతి. విస్మృతిపై శాస్త్రీయంగా ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త ఎబ్బింగ్హౌస్. విస్మృతిపై శాస్త్రీయంగా ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త ఎవరంటే విస్మృతి ఎబ్బింగ్హౌస్. వికృతి వక్రరేఖను ధారణ వక్రరేఖను రూపొందించిన శాస్త్రవేత్త ఎబ్బింగ్హౌస్. విస్మృతి వక్రరేఖను ధారణ వక్రరేఖను రూపొందించింది కూడా ఎబ్బింగ్హౌస్. నేర్చుకున్న మొదటి సమయంలో విస్మృతి అత్యధికంగా సంభవిస్తుందని, కాలం గడుస్తున్న కొద్దీ విస్మృతి సంబంధించే శాతం తగ్గుతున్న రేటులో పెరుగుతుందని పేర్కొన్నవాడు ఎబ్బింగ్హౌస్. నేర్చుకున్న మొదటి సమయంలో విస్మృతి అధికంగా సంభవిస్తుందని, కాలం గడుస్తున్న కొద్దీ విస్మృతి సంభవించే శాతంలో తగ్గుతున్న రేటులో పెరుగుతుందని పేర్కొన్నాడు ఎవరంటే ఎబ్బింగ్హౌస్. మొదట చదివినప్పుడు స్మృతి తక్కువగా ఉంటుంది, అలాగే కాలం గడిచిన కొద్దీ ఆ రేట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. కాల వ్యవధి 20 నిమిషాలు విస్మృతి శాతం 47%, ధారణ శాతం 53%. నేర్చుకున్న 20 నిమిషాలకి విస్మృతి శాతం ఏంటంటే దగ్గర 47% సగం మర్చిపోతాం, ధారణ శాతం 53%, సగం నేర్చుకుంటాం, సగం మర్చిపోతాం. మొత్తం టోటల్గా 100% గుర్తుపెట్టుకోండి. తర్వాత 50 నిమిషాలకి 50% గుర్తుంటుంది, 50% ధారణ ఉంటుంది, అంటే గుర్తుపెట్టుకుంటాం. ఒక్క రోజు అయ్యేసరికి 66% మర్చిపోతాం, 34% గుర్తుపెట్టుకుంటాం. 2 రోజులు అయ్యేసరికి 72% మర్చిపోతాం, 28% గుర్తుపెట్టుకుంటాం. 6 రోజులు అయ్యేసరికి 75% మర్చిపోతాం, 25% మాత్రం గుర్తుపెట్టుకుంటాం. కాల వ్యవధి, విస్మృతి శాతం, తర్వాత ధారణ శాతం, గుర్తున్నది గుర్తులేనిది. సింపుల్గా 20 నిమిషాల్లో అయితే 47%, 53%, 50 నిమిషాలు అయితే 50%, 50 నిమిషాలు 50. ఒక రోజు అయితే 66%, 34%, 2 రోజులు అయితే 72, 28%, తర్వాత 6 రోజులకైతే 75%, 25%. నేర్చుకున్న మొదటి నిమిషంలోని స్మృతి చిహ్నాల నిర్మాణం జరుగుతుందని, దీన్ని కన్సాలిడేట్ అంటారని డంకన్ అనే శాస్త్రవేత్త పేర్కొన్నారు. నేర్చుకున్న మొదటి నిమిషంలోనే స్మృతి చిహ్నాల నిర్మాణం జరుగుతుందని, దీన్ని కన్సాలిడేషన్ అంటారని ఎవరు పేర్కొన్నారంటే డంకన్ పేర్కొన్నాడు. కన్సాలిడేషన్ డంకన్. విస్మృతి కారకాలు నేర్చుకున్నది విస్మృతి కారకాలు. స్మృతి చిహ్నాల క్రమక్షయం నేర్చుకున్న ఒక నైపుణ్యాన్ని మరలా ఉపయోగించకపోయినట్లయితే దానికి సంబంధించిన స్మృతి చిహ్నాల క్రమక్షయం చెంది విస్మృతి సంభవిస్తుంది. దీన్ని అనుపయోగం వల్ల విస్మృతి, అంటే ఉపయోగం లేకుండా వల్ల విస్మృతి అంటారు. నేర్చుకున్న ఒక నైపుణ్యాన్ని మరలా ఉపయోగించకపోయినట్లయితే దానికి సంబంధించిన స్మృతి చిహ్నాల క్రమక్షయం చెంది విస్మృతి సంభవిస్తుంది. దీన్ని అనుపయోగం వల్ల విస్మృతి అంటారు. అంటే ఒక విషయాన్ని నేర్చుకున్న తర్వాత దాన్ని ఉపయోగంలో తీసుకురాకపోతే అది మనం మర్చిపోతాం. అవరోధాలు నేర్చుకున్న లేదా అనుభవించిన
రెండు అంశాల మధ్య పోలికలు ఉండటం వల్ల ఒక అంశాన్ని గుర్తుకు తెచ్చుకోవడంలో వేరొక అంశం ఆటంకపరచడానికి అవరోధాలు లేదా జోక్య ప్రభావాలు అని అంటాం. నేర్చుకున్న లేదా అనుభవించిన రెండు అంశాల మధ్య పోలికలు ఉండడం వల్ల ఒక అంశాన్ని గుర్తుకు తెచ్చుకోవడంలో వేరొక అంశం ఆటంకపరచడాన్ని అవరోధాలు లేదా జోక్య ప్రభావాలు అంటారు. ఇవి రెండు రకాలుగా ఉంటాయి. అవి పురోగామి, అవరోధం. గత అభ్యసనం ప్రస్తుత అభ్యసనాన్ని గుర్తు తెచ్చుకోవడం ఆటంకం పరిచినట్లు దాన్ని పురోగామి అవరోధం అంటారు. పురోగామి ముందుకెళ్ళడం అంటే ముందు నేర్చుకున్నది తర్వాత నేర్చుకున్న దానికి ఆటంకం కలిగించడం. పురోగామి అవరోధం గత అభ్యసనం ప్రస్తుత అభ్యసనాన్ని గుర్తు తెచ్చుకోవడంలో ఆటంకం పరిచినట్లే దాన్ని పురోగామి అవరోధం అంటారు. ఉదాహరణ, ప్రసాద్ మొదట తెలుగు పద్యాలు నేర్చుకుని తర్వాత హిందీ పద్యాలు నేర్చుకోండి. హిందీ పరీక్ష రాస్తుంటే ప్రసాద్కి అన్ని తెలుగు పద్యాలు గుర్తుకు వస్తున్నాయి. దీనికి కారణం పురోగమన అవరోధం. అంటే ముందు నేర్చుకున్న తెలుగు పద్యాలేమో గుర్తొచ్చేస్తున్నాయి హిందీ ఎగ్జామ్ రాస్తూ ఉంటే. తర్వాత తిరోగామి అవరోధం. తిరోగామరాధం ప్రస్తుతం అభ్యసనం గత అభ్యసన అంశాలలోని గుర్తుకు తెచ్చుకోవడంలో ఆటంకపరిచినట్లే దాని తిరోగామ అవరోధం. ప్రస్తుత అభ్యసనం గత అభ్యసన అంశాలను గుర్తుకు తెచ్చుకోవడంలో ఆటంకపరిచినట్లయితే దాని తిరోగామ అవరోధం అంటారు. ఉదాహరణ, సంస్కృతం నేర్చుకున్న తర్వాత ఉర్దూ నేర్చుకున్న విద్యార్థి సంస్కృత భాషను మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటే అన్ని ఉర్దూ పదాలు గుర్తుకురాడు. ముందు సంస్కృతం నేర్చుకున్నాడు, తర్వాత ఉర్దూ నేర్చుకున్నాడు. ఇప్పుడు ఉర్దూ పదాలే ఇప్పుడు నేర్చుకున్న సంస్కృతం మాట్లాడాలంటే ఉర్దూ పదాలు గుర్తుకురావడం. దాన్ని ఏమంటారు? ఉర్దూ పదాలు గుర్తుకు రావడాన్ని ఏమంటారంటే తిరోగామి అవరోధం. సంస్కృతం నేర్చుకున్న తర్వాత ఉర్దూ నేర్చుకున్న విద్యార్థి సంస్కృత భాషను మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది, అన్ని ఉర్దూ పదాలు గుర్తుకు రావడం. గుర్తుపెడితే తిరోగామి అవరోధం అంటే ప్రస్తుతం గత అభ్యసన అంశాలను గుర్తు చేసుకోవడంలో ప్రస్తుతం ఏమి నేర్చుకున్నాడు, సంస్కృతం నేర్చుకున్న తర్వాత ఉర్దూ నేర్చుకున్న విద్యార్థి సంస్కృత భాషను మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటే అన్ని ఉర్దూ పదాలు గుర్తుకు రాడు. అంటే ఇప్పుడు ఉర్దూ నేర్చుకున్నాడు, ఇంతకుముందు సంస్కృతం నేర్చుకున్నాడు. కానీ సంస్కృతం మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటే అంటే పూర్వకాలంలో నేర్చుకున్న భాషను మాట్లాడాలంటే ఇప్పుడు నేర్చుకున్నది అంటే ఉర్దూ అనేది గుర్తుకు రాడు. ఓకేనా? తిరోగామి అవరోధం. నేర్చుకున్న అంశాల మధ్య పోలికలు ఎక్కువగా ఉన్నట్లయితే అవరోధాలు ఏర్పడతాయి. నేర్చుకున్న అంశాల మధ్య పోలికలు ఏవి ఎక్కువగా ఉంటే అవరోధాలు ఏర్పడతాయి అంటే పోలికలు. తర్వాత దమనం. ఇవన్నీ విస్మృతికి కారకాలు. బాధాకరమైన అంశాలను అచేతనంలోకి నెట్టివేయడం ద్వారా మర్చిపోవడాన్ని దమనం అంటారు. బాధాకరమైన అంశాలను అచేతనంలోకి నెట్టివేయడం ద్వారా మర్చిపోవడాన్ని ఏమంటారని దమనం అంటారు. ఉదాహరణ, ఉపాధ్యాయుడితో దండించబడిన విద్యార్థి ఆ సంఘటన అచేతనంలోకి నెట్టివేయడం ద్వారా మర్చిపోవడం. ఆ సంఘటనను అచేతనంలోకి నెట్టివేయడం ద్వారా మర్చిపోవడం. తర్వాత అపసామాన్య విస్మృతి. అమ్నీషియా, ఫ్యూగ్ వంటి అపసామాన్య విస్మృతులు కూడా విస్మృతికి ప్రధాన కారణం. విస్మృతికి ప్రధాన కారణాలు. ఫర్గెటింగ్. అమ్నీషియా, ఫ్యూగ్ వంటి అపసామాన్య విస్మృతులు కూడా విస్మృతికి ప్రధాన కారణాలు. అపసామాన్య విస్మృతి. మానవ కారణాల వల్ల స్మృతి నాశనం సంభవించడాన్ని అమ్నీషియా అంటారు. మానసిక కారణాల వల్ల స్మృతి నాశనం సంభవించడాన్ని అమ్నీషియా అంటారు. మానసిక కారణాల వల్ల మర్చిపోవడం. వ్యక్తి తన వ్యక్తిగత విషయాలు మర్చిపోయి కొత్త ప్రదేశానికి వెళ్ళి జీవించడాన్ని ఫ్యూగ్ అని అంటారు. ఫ్యూగ్ అంటే వ్యక్తి తన వ్యక్తి విషయాలు మర్చిపోయి కొత్త ప్రదేశానికి వెళ్ళి జీవించడాన్ని ఏమంటారంటే ఫ్యూగ్ అంటారు. మానసిక కారణాల వల్ల స్మృతి నాశనం సంబంధించడాన్ని ఏమంటారంటే అమ్నీషియా అంటారు. గమనిక. పూర్తిగా అభ్యసించిన అంశాల కంటే సగమే నేర్చుకుని వదిలేసిన అంశాలు ఎక్కువ కాలం గుర్తుంటాయని పేర్కొన్నవారు దీన్ని జైగార్నిక్ ప్రభావం అని అంటారు. పూర్తిగా అభ్యసించిన అంశాల కంటే సగమే నేర్చుకుని వదిలేసిన అంశాలు ఎక్కువ కాలం గుర్తుంటాయని పేర్కొన్నవారు దీన్ని జైగార్నిక్ ప్రభావం అని అంటారు. సగం నేర్చుకుని బాగా గుర్తుంటాయి. అనేక అంశాల మధ్య విభిన్నంగా ఉన్న విషయం ఎక్కువ కాలం గుర్తుందని పేర్కొన్నవాడు దీన్ని రెస్ట్ ఆఫ్ ప్రభావం అంటారు. అనేక అంశాల మధ్య విభిన్నంగా ఉన్న విషయం ఎక్కువ కాలం గుర్తుందని పేర్కొన్నవాడు ఎవరంటే దీన్ని రెస్ట్ ఆఫ్ ప్రభావం అంటారు. అనేక అంశాలు అంటే అందులో విభిన్నంగా ఉన్నది మనకు ఎక్కువ కాలం గుర్తుంటుంది. అదే రెస్ట్ ఆఫ్ ప్రభావం. థ్యాంక్ యూ.